హలో అందరికీ నమస్కారం, ఎల్లరికీ వనకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైజ్ అప్పుడే వీడియో చేసిన దానికి నాకు కొంచెం ఓపిక అయిపోయింది. ఆ వీడియో కొంచెం లేట్గా పెట్టినాను, చాలా లేట్గా పెట్టినాను. నేను రాత్రి ఎపిసోడ్ అయితే నేను రాత్రైనా పెట్టుండాలా, రేపు మార్నింగ్ ఈరోజు మార్నింగ్ 8 కన్నా పెట్టుండాలా. కానీ ఎప్పుడో 10:30కి పెట్టినాను కాబట్టి ఆ రివ్యూ అంతగా పోలేదు. బట్ చూడాలి, ఎప్పుడూ నా రివ్యూ చూడాలి అనుకునే వాళ్ళు అయితే చూస్తూ ఉన్నారు. సో ఆ పాయింట్ పక్కన పెట్టేస్తే ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరు ఎలిమినేషన్ జోన్లోకి వస్తే మనకి నో ఎలిమినేషన్ పెడతారు అనేసి ప్రతి ఒక్కటి చెప్తా. సో బేసిక్గా బిగ్ బాస్ వాళ్ళకి ఎట్లుంటుందంటే, వీళ్ళు మనకి కంటెంట్ ఇస్తారు అనేసి ఉంటే, వాళ్ళు ఒకవేళ ఎలిమినేషన్లో డౌన్లో ఉంటే కూడా వాళ్ళని ఐదర్ సీక్రెట్ రూమ్లో వేయడం కానీ, లేకపోతే ఆ రోజు నో ఎలిమినేషన్ పెట్టడం కానీ అట్లాంటిది ఏదైనా జరుగుతుంది. ఒకవేళ ఎలిమినేషన్ జోన్లో కానీ వీళ్ళు ఉన్నా కూడా వేస్ట్, మనకు అనవసరంగా 1 వీక్ పేమెంట్ బొక్క అనేసి అనుకున్నారంటే ఆ రోజు ఎలిమినేషన్ పెడతారు. లేకపోతే లీస్ట్లో ఇద్దరు ఉంటారు కదా, డబుల్ ఎలిమినేషన్ పెడతారు ఆ వీక్. ఆ డబుల్ ఎలిమినేషన్ ఉండే టైంలో ఒకవేళ ఇద్దరు వీళ్ళు వేస్ట్ ఉన్నారంటే కూడా అనేసి అంటే వాళ్ళిద్దరిని డబుల్ ఎలిమినేట్ చేస్తారు. సో అట్లా ఓటింగ్లో బేస్డ్గానే ఎలిమినేషన్స్ ఉంటాయి. కాకపోతే వీళ్ళు మనకు కంటెంట్ ఇస్తారు అనే పాయింట్ కానీ వాళ్ళకి కనిపించిందంటే వాళ్ళని కానీ ఇద్దరు పెట్టడం కానీ లేకపోతే సీక్రెట్ రూమ్ కానీ చేస్తారు. సో అడుగుండొచ్చు మీరు, అంటే మీకు అనుకోవచ్చు ఎందుకు ప్రతిసారి నీ ఎపిసోడ్ది నీ సీజన్ది తీస్తాను అనేసి అనొచ్చు. ప్రతి ఒక్కరు నా సీజన్ గురించే కమెంట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు నువ్వు ఇటు చేసినావు అనేసి నన్ను కమెంట్ చేసినప్పుడు నేను ఎందుకు నా సీజన్ గురించి ఎత్తకూడదు, నేను కూడా చెప్పుకోవాలి కదా. సో అందుకని నేను చెప్తున్నాను. సో నా ఎలిమినేషన్ అప్పుడు కూడా ఆ రోజు సీక్రెట్ రూమ్ చేద్దాం అనుకున్నానంట. కానీ మనం నిజంగానే అది ఓవర్ కంటెంట్ ఇచ్చేసినాము చేసి, కాబట్టి దాని సీక్రెట్ రూమ్ తీసేసినారంట. నేను ఆ రోజు అంత ఏడవకపోయింటే, అసలు నాకు ముందే సీక్రెట్ రూమ్ అని తెలిసి ఉంటే నేను అంత ఏడ్చున్నాను. నేను వెళ్ళిపోతున్నాను అనే ఒక పాయింట్తో నా వల్ల కాకుండా నేను అంత ఏడ్చినాను. కాబట్టి ఇంకా అంత ఏడ్చిన తర్వాత మళ్ళీ సీక్రెట్ రూమ్ అని చెప్తే దరిద్రంగా ఉంటుందని చెప్పి సీక్రెట్ రూమ్ పెట్టలేదు. ఎవరు ఫోను అది. సో సీక్రెట్ రూమ్ అని చెప్తే దరిద్రంగా ఉంటుంది కాబట్టి సీక్రెట్ రూమ్ పెట్టలేదంట. అప్పుడు పంపించేస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ వీకే నన్ను మళ్ళీ తిరిగి రమ్మని అడిగినారు, కానీ నేనే తిరిగి రాలా. సో ఈరోజు నామినేషన్స్లో ఉండేది సోనియా, విష్ణుప్రియ, పృథ్వీరాజ్, శేఖర్ భాష, నాగమణికంఠ అండ్ బేబక్క. సో ఫస్ట్ సోనియా గురించి ఎత్తుకుంటే, ఓవర్ మాటలు సోనియా. అసలు నామినేషన్స్ రోజే వచ్చిన 3వ రోజు చాలా ఇరిటేషన్ వచ్చేసింది జనాలకి. ఏంది ఈ పిల్ల ఇట్లా మాట్లాడుతూ ఉంది, ఇట్లా బిహేవ్ చేస్తూ ఉంది, అందరికీ చిరాకు తెప్పించేస్తూ ఉంది అని ఒక ఫీలింగ్ ఉండింది. అసలు ఆ నామినేషన్స్ నెక్స్ట్ డేనే ఎలిమినేషన్ ఉంటే సోనియా ఆ రోజు ఎలిమినేట్ అయిపోయి ఉంటుందేమో. బట్ ఈ 4-5 రోజులు స్ట్రాంగ్ పీఆర్ని పెట్టుకోపోయింది కదా. సో ఆ స్ట్రాంగ్ పీఆర్ వల్ల మేబీ వాళ్ళు ఓట్లు వేయించుండొచ్చు. కాబట్టి ఏమైనా సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బిగ్ బాస్ అంటే లోపల వాళ్ళు ఆడే గేమ్ మాత్రమే కాదు, బయట పీఆర్లు కూడా ఆడే గేమ్ కాబట్టి. సో తన స్ట్రాంగ్ పీఆర్ ఉంది. ఏడ చూసినా సోనియా గురించి పాజిటివ్ కమెంట్లు, ప్లస్ తన తెలంగాణ స్లాంగ్ ఒకటి ఉంది. సో తెలంగాణ వాళ్ళు కూడా తను నచ్చి తనకి ఓటేసిన వాళ్ళు ఉంటారు. అండ్ కొంతమందికి సోనియా నచ్చుంటుంది, అమ్మ ఎంత గట్సీగా మాట్లాడుతూ ఉంది, ఎంత ధైర్యంగా మాట్లాడుతూ ఉంది అని చెప్పేసి. మేబీ తను నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళందరూ కలిసి ఓటేసి ఉంటారు. అదొకటే కాకుండా ఈ లవ్ ట్రాక్ ఇదంతా కొంచెం ఏదో ట్రై చేస్తూ ఉంది నిఖిల్తో ఉండేదానికి. నిఖిల్ ఎట్లా నామినేషన్స్లో లేడు కాబట్టి ఒకవేళ వాళ్ళిద్దరి బాండింగ్ ఎవరికైనా నచ్చుంటే నిఖిల్కి ఓట్లు వేయాలి అనుకునే వాళ్ళందరూ కూడా సోనియాకి ఓటేస్తారు. కాబట్టి ఆ పాయింట్ మీద నిఖిల్తో ఇన్ని రోజులు క్లోజ్గా ఉందేమో. నామినేషన్స్లో తను ఉంది కాబట్టి నిఖిల్తో క్లోజ్గా ఉండిందేమో, నిఖిల్ ఓట్లు పడతాయని చెప్పేసి. సో ఆ పరంగా సోనియాకి ఓట్లు పడే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఒకవేళ సోనియా నిజంగానే నామినేషన్లో లీస్ట్ ప్లేస్లో ఉంటే కూడా తనని బిగ్ బాస్ వాళ్ళు నో ఎలిమినేషన్ పెట్టే సేవ్ చేయాలనేసి అనుకుంటారు. ఎందుకంటే కంటెంట్ ఇస్తుంది కదా. మళ్ళీ రేపు నామినేషన్స్ ఉన్నాయి కదా. సో 2 వారాలైనా తను అనుకోవచ్చు కంటెంట్ కోసం పెట్టుకుంటారు. అండ్ తన గేమ్ ఎవరు చూడలేదు, సో మేబీ తన గేమ్ చూడడానికైనా పెట్టుకుంటారేమో. విష్ణుప్రియ అసలు ఏమే చేయలేదు. ఉండి ఒక డిఫెన్సివ్ స్కిల్స్ లేదు, ఒక గేమ్ సరిగ్గా ఆడలేదు, నవ్వే తప్ప ఇంకేం చేయలేదు. నిజంగానే ప్రతిదానికి నవ్వుతూనే ఉంటుంది. నాన్ సింక్లో యోగా చేసుకుంటూ ఉంటుంది, డ్యాన్స్ వేసుకుంటూ ఉంటుంది. నేను రాత్రి కూడా సీత ఏడస్తూ ఉంటే ఇప్పుడు మాత్రం నవ్వుతూనే ఉండింది. అసలు ఎందుకు నవ్వుతూ ఉందో అర్థం కాదు. ఏదో వచ్చిన రోజు అయితే బాగా అనిపించింది, ఇట్లా కరెక్ట్ పాయింట్ మాట్లాడిందని ఒకే ఒక చోట స్టాండ్ తీసుకొని మాట్లాడినట్టు. యష్మిని వీళ్ళు చీఫ్గా చూస్ చేసుకున్నప్పుడు వాళ్ళ డెసిషన్ వాళ్ళది, ఇప్పుడు నీకు అనిపించిన పాయింట్ నాకు అనిపించాలని లేదు కదా అనేసి సోనియాకి ఆపోజిట్గా మాట్లాడిన ఒకే ఒక పాయింట్ కరెక్ట్గా మాట్లాడింది తప్ప ఇంకా ఏమీ లేదు. ఒక ఆర్గ్యుమెంట్ స్కిల్స్ లేదు, ఏమీ లేదు. ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఎడ్డమంటే తెడ్డమని మాట్లాడుతూ ఉంటే కూడా ఏమీ లేదు. వేరే షోస్లో వేరే ఇదిలో అన్నింటిలో విష్ణుప్రియ చాలా గొడవలు పడడం, చాలా ఇది చేయడం, చాలా స్ట్రాంగ్గా బోల్డ్గా ఉండడం అట్లా జరిగింది. బట్ ఇక్కడ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది. అసలు ఇదే తన ఒరిజినల్ క్యారెక్టరా లేకపోతే ఇట్లా ఉండడానికి ట్రై చేస్తూ ఉందా అని చెప్పేసి అర్థం కాలేదు. ఇంకా బయటికి రాలేదేమో
తన జోన్లోంచి అనేసి నాకు అనిపిస్తుంది. బట్ ఎట్లో ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది విష్ణుప్రియకి కాబట్టి ఓట్లు వేసేసి తనని సేవ్ చేస్తారు ఫర్ ష్యూర్. పృథ్వీరాజ్ ఫస్ట్ మనం ఎలిమినేట్ అవుతాడు అనేసి అనుకున్నాం ఫస్ట్ మూడు రోజులు. బట్ తన నామినేషన్స్లో కానీ ఆ తర్వాత లైవ్లో కానీ తను ఎంటర్టైన్ చేసింది బాగానే ఉండింది. అండ్ ఆల్సో తనకి సీరియల్ ఫ్యాన్ బేస్ ఉండొచ్చు, కొంచెం కామెడీ యాంగిల్ కూడా ఉంది తనలో, ప్లస్ స్టార్మా సపోర్ట్ కొంచెం ఉండొచ్చు, ప్లస్ తనకి కూడా స్ట్రాంగ్ పిఆర్ ఉంది, పృథ్వీరాజ్కి కూడా స్ట్రాంగ్ పిఆర్ ఉంది. సో ఆ రకంగా ఉండొచ్చు. అండ్ టాస్క్స్ పరంగా కూడా పృథ్వీరాజ్ కొంచెం స్ట్రాంగ్. సో కొంతమంది తనని టాస్క్ పరంగా కూడా ఓట్ చేసేసి ఇది చేయొచ్చు. సో ఆ పరంగా పృథ్వీరాజ్ కూడా నాకు సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనేసి అనిపిస్తుంది. ఒకవేళ పృథ్వీరాజ్ నిజంగానే ఎలిమినేట్ అయిపోతాడు అంటే కూడా స్టార్మా వాళ్ళు ఖచ్చితంగా నో ఎలిమినేషన్ పెట్టేస్తారు, ఎందుకంటే తనకి ఇంకొక ఛాన్స్ ఇస్తారు. అండ్ ఈ టాస్క్లలో కూడా కొంచెం వెరైటీగా బిహేవ్ చేయడం, దాన్ని తోసేయడం దీన్ని తోసేయడం, ఆపోజిట్ వాళ్ళని ఓడిపించాలని ఆడడం. సో అట్లా ఉంటుందేమో, ఈరోజు గట్టిగా షంటింగ్ ఉంటుందేమో నాగార్జున గారితో అనేసి అనిపిస్తుంది. కానీ చూడాలి మరి, మనుషులు బేస్డ్ స్క్రిప్ట్ రాస్తారు కాబట్టి మనకు తెలియదు ఎట్లుంటుందనేసి. సో శేఖర్ భాష ఉన్నారు, ఆయనకి మంచి ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఉన్నాయి, ఆయన కామెడీ ఉంది. ఓరే నాయన ఆయన కామెడీ అన్ని బ్లెస్సింగ్స్ నాన్న కామెడీలే నిజంగా. ఓరే నాయన అబ్బా అనేసి అనిపిస్తుంది. బట్ ఉండే వాళ్ళలో కొంచెం ఎంటర్టైన్మెంట్ అంటే శేఖర్ భాషనే. చాలా రీల్స్ స్క్రోల్ చేస్తుంటే నాకు శేఖర్ భాష రీల్సే వస్తున్నాయి. ఆయన పుట్టక ముందు అని చెప్పి ఒక రీలు, ఇంకా చాలా చాలా కామెడీలు, చుడిదారు చూడి దారుణం, చూసి దారుణం, అంత వెరైటీగా ఆర్జే జోకులు అంతా వస్తూ ఉన్నాయి. బట్ కొంచెం ఎంటర్టైనింగ్ ఉండే దాంట్లో గుడ్డిలో మెల్లమేలు అంటే నిజంగా శేఖర్ భాషనే అనేసి చెప్పుకోవాలా. సో అది బాగుంది, ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ బాగుంది. అండ్ కొన్ని పాయింట్స్ కరెక్ట్గా ఆలోచించడం, ఎట్లంటే నేను యష్మి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే కూడా ఈయన కరెక్ట్గా రెస్పాన్స్ ఇవ్వడం, ఎందుకంటే మన ప్లేట్లు మనమే కడుక్కోవాలి అనే దాంట్లో రెస్పాన్స్ ఇవ్వడం. ఇంకొన్ని దాంట్లో నాగమణికంట ఇప్పుడు బాణం వచ్చి బాణాలు వేస్తూ ఉంటారు, నా ఫ్లాష్ బ్యాక్ ఇది, నాకు బాణాలు వేయద్దు అంటే బాణాలు ఆగిపోతాయి, అట్లా ఆగవు కదా. సో అట్లే నామినేషన్స్ కూడా అని చెప్పడం అదంతా ఓకే, ప్రాపర్ అనిపించింది. ఇవంతా చూసినప్పుడు శేఖర్ భాష క్యాన్ సర్వైవ్ ఫర్ 4 or 5 more weeks అనేసి అనిపిస్తుంది. ఇంకా తన గేమ్ ప్లే అంత ఎక్కువగా చూడలేదు, ఇంకా ఫస్ట్ వీకే కాబట్టి ఇంకా టైం పడుతుంది ఒక్కొక్కరు సిచ్యువేషన్ అనలైజ్ చేసేదానికి. బట్ ఎవరు స్ట్రాంగ్ ఎవరు వీక్ కంటెస్టెంట్స్ అని చెప్పేసి నేను కొంచెం సిచ్యువేషన్ అనలైజ్ చేసి ఇప్పటివరకు జరిగిన గేము, లైవ్, వాళ్ళ మాటలు, ఆర్గ్యుమెంటల్ స్కిల్స్, నామినేషన్స్ అవన్నీ చూసి ఎవరు స్ట్రాంగ్ ఎవరు వీక్ అని చెప్పేసి నేను దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. ఆ తర్వాత మణికంఠని ఫస్ట్ బయటికి పంపించేదానికి బిగ్ బాసే భయపడతాడేమో, ఎందుకంటే మణికంఠ స్ట్రాంగ్గా చెప్పేసినాడు నేను 5 వారాల కోసం వచ్చినానని. సో అది 5 వారాల ముందు పంపించేసినామంటే బిగ్ బాస్కే మొప్పు, బిగ్ బాస్ ఇంక ఇల్లు క్లోజ్ చేసుకొని కూర్చోవాలేమో, సీలేస్తారేమో బిగ్ బాస్కి గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి అనేసి అనిపిస్తుంది. ఎందుకంటే మణికంఠ ఫస్ట్ వీక్ పంపించేసిన బిగ్ బాస్కే బొక్క, ఇంట్లో పెట్టుకున్న బిగ్ బాస్కే బొక్క, ఏం చేసినా బిగ్ బాస్కే బొక్క. కాకపోతే మణికంఠ చాలా అన్ప్రెడిక్టబుల్ ఉన్నాడు అనమాట. కొన్నిసార్లు ఈ పిల్లోడు ఆర్గ్యుమెంట్స్ కరెక్ట్గానే ఉన్నాయి, ఓకే మణికంఠ కరెక్ట్గానే ఆర్గ్యూ చేస్తున్నాడు అనేసి కొన్నిసార్లు అనిపిస్తుంది. ఇంకొన్నిసార్లు ఏమో ఏంద్రా ఈ పిల్లడా సోదే, ఏంది బిగ్ బాస్ ఇదే సోదే అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నిజంగా అట్టు ఉంటుంది అనమాట మణికంఠ అది. బట్ మోర్ ఆర్ లెస్ ఒకవేళ మణికంఠ బిగ్ బాస్ కూడా లైవ్లో వేరే ఆయనకి ఏం చూపించాలో తెలియకపోతే మణికంఠనే చూపిస్తున్నాడు. మణికంఠ యాపిల్ తినేది, మణికంఠ చేతులు దుడుచుకునేది, చేతులు కడుక్కునేది, కొంచెం సుత్తి నస క్యాండిడేట్ అయినా కూడా కంటెంట్ ఇస్తున్నాడు. కాబట్టి బిగ్ బాస్ ఆ కంటెంట్ కోసమైనా మణికంఠని పెట్టుకుంటాడేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకొక 2-3 వీక్స్ పెట్టుకున్నాడంటే మణికంఠని జనాలు అందరూ, అంటే మణికంఠకి ఇప్పుడు నెగిటివ్గానో పాజిటివ్గానో కొంచెం అది కొంచెం ట్రెండింగ్లో ఉన్నాడు మణికంఠ. సో ఆ ట్రెండింగ్లో ఉండేదాన్ని బిగ్ బాస్ కొంచెం యూజ్ చేసుకుంటాడు అనేసి అనిపిస్తుంది. సో ఆ పాయింట్ మీద మణికంఠని అట్లే రిటైన్ చేస్తాడేమో హౌస్లో. ఒకవేళ మణికంఠ నిజంగానే ఎలిమినేషన్ జోన్లోకి వస్తే కూడా నో ఎలిమినేషన్ పెట్టి ఇంకో 2 వారాలు చూస్తాడేమో అనేసి అనిపిస్తుంది. లేకపోతే మధ్యలో ఏదన్నా సంపూర్ణేష్ బాబు వచ్చేసినలా నా వల్ల కాదు బిగ్ బాస్ని వెళ్ళిపోతా అని చెప్పేసి అట్లా మణికంఠని ఏదైనా చెప్పేస్తే అబ్బా స్వామి నీ నోట్లోంచి ఎప్పుడు పోతావా అనేసి వింటా ఉన్నాను రా నాయన, నువ్వు కరెక్ట్ చెప్పినావు పోతా అని చెప్పేసి అప్పుడేమన్నా డోర్లు తీసి పంపిస్తాడేమో తెలీదు. బట్ ఏదో రకంగా మణికంఠ అయితే ఇరికిచ్చేస్తాడు బిగ్ బాస్ని, అది మాత్రం అర్థమవుతుంది క్లియర్గా. సో బేబక్క బయట టిక్టాక్లో కనిపించినంత స్ట్రాంగ్, అంత కామెడీ అయితే హౌస్లో అయితే కనిపించలేదు.
ఆవిడని బేసిక్గా ఒక కామెడీ పర్పస్ మీదే తీసుకొని ఉంటారు, ఎందుకంటే ఆవిడ బాగా కామెడీగా మాట్లాడతారు, చాలా చలాకీగా ఉంటారనేసి తీసుకుంటారు. బట్ బేబక్క హౌస్లోకి వచ్చిన తర్వాత చాలా అయోమయంగా బిహేవ్ చేస్తుంది. ఒక ఆర్గ్యుమెంట్ స్కిల్స్ లేవు, ఒక డిఫెన్సివ్ స్కిల్స్ లేవు, ఒక గేమ్ స్పిరిట్ లేదు, గేమ్స్ సరిగ్గా ఆడట్లేదు, పోనీ వంట సరిగ్గా చేస్తూ ఉందో అంటే గ్యాస్ కూడా ఆఫ్ చేసేది మర్చిపోతా ఉంది. నిన్న ఎంతసేపు ఆ ఫైర్ ఎలుగుతానే ఉందో నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. ఏంద్రా ఏమే గ్యాస్ ఆఫ్ చేయలే అనుకుంటానే ఉన్నాను. అసలు ఆ గ్యాస్ ఆఫ్ చేసేది కూడా తెలియదు, అంత అయోమయమైన సిచ్యువేషన్లో ఉంది. కొంతమంది ఉంటారు కదా అతి మంచితనం వల్ల అయోమయంగా ఉండేది. మా ఇంట్లో కూడా ఉంది, మాకు ఒక అత్త చాలా అయోమయం, చాలా మంచిది అనమాట, ఓవర్ మంచిది. తను ఎంత మంచిదంటే మా అత్త ఆవిడ ఎక్కువ నవ్వేసింది అనుకో తనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అయినా కూడా ఆవిడ రియలైజ్ అవ్వదనమాట. అంత అయోమయమైన సిచ్యువేషన్లో ఉంటారనమాట వాళ్ళు, చాలా మంచోళ్ళు. అట్లే బేబక్క కూడా చాలా మంచిది. బట్ షీఈ్ నాట్ ఫిట్ ఫర్ బిగ్ బాస్ అని చెప్పేసి నాకు అనిపించింది. ఒకరి నీ మీద ఒక నింద వేస్తా ఉన్నారంటే మేబీ వాళ్ళ నింద కరెక్టే ఏమో అనేసి అనుకుంటుంది. వేరే ఎవరైనా వచ్చి నీ మీద నిందేస్తూ ఉంటే కూడా నువ్వు సైలెంట్గా ఉంటావా, నువ్వు ఇట్లా సైలెంట్గా ఉంటావు కాబట్టి నీ మీద నింద పడతా ఉంది అంటే అప్పుడు ఏదైనా స్ట్రాంగ్గా ఉండేదని ట్రై చేస్తుంది. ఆవిడ స్ట్రాంగ్గా ఉండేదాని వల్ల ఎవరైనా వచ్చి నామినేట్ చేస్తున్నారంటే నేను స్ట్రాంగ్గా ఉండడం వల్లే నన్ను నామినేట్ చేసినా, నేను మళ్ళీ సాఫ్ట్ అయిపోవాలి అనుకుంటుంది. సో షీ డజంట్ హ్యావ్ అ ప్రాపర్ థింగ్, ఒక ప్రాపర్గా ఈ డైరెక్షన్లో వెళ్ళాలి, ఇదే మన ఇది అని చెప్పేలాగా లేదు. ఎవరు ఎట్లా చెప్తే అట్లా తిరుగుతుంది అనమాట. ఇప్పుడు సన్ఫ్లవర్ లాగా సూర్యుడు ఎట్పక్కుంటే అటుపక్క తిరిగేది. సో ఒకరు మీరు తప్పు చేస్తున్నారంటే అవును నేను తప్పు చేస్తున్నానేమో అని చెప్పేసి మారిపోయేది. మళ్ళీ ఇంకొకరు వచ్చి మారిపోయిన తర్వాత మీరు తప్పు చేస్తున్నారేమో అంటే అవునేమో నేను తప్పు చేస్తున్నానేమో అనేసి మళ్ళీ తిరిగిపోయేది. సో తనకి ఒక ప్రాపర్ స్టాండ్ లేదు తన మీద అనేసి అనిపిస్తుంది. నేను చాలా అయోమయంగా ఉంది. ఏ రకంగానూ షీఈ్ నాట్ ఫిట్ ఫర్ బిగ్ బాస్. కనీసం హ్యూమన్ రిలేషన్షిప్స్ అన్న డెవలప్ చేసుకుంటా ఉంది, అందరితో రిలేషన్షిప్స్ డెవలప్ చేసుకుంటా ఉంది, అందరితో కలిపి కామెడీ చేస్తూ ఉంది అంటే అందరితో ఫిట్ ఇన్ అవ్వలేకపోతుంది. సో ఏ రకంగానూ ఆవిడ హౌస్లో సర్వైవ్ అవ్వలేకపోతా ఉంది. ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ, కామికల్గా కానీ, హిలేరియస్గా ఉండడం కానీ, ఆ హ్యూమర్ కానీ ఏమి లేవు. ఏదో అయోమయంగా ఉంది. ఇంకా 1 వీక్ అయినా కూడా ఇంకా తన హౌస్లో సెట్ అవ్వలేదు అనిపిస్తుంది. సో మ్యాక్సిమం ఈ వారం ఎలిమినేషన్ ఉంటుంది అండ్ బేబక్క బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు సాటర్డే ఎపిసోడ్ జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే ఈరోజే సండే ఎపిసోడ్ జరుగుతుంది. సండే ఎపిసోడ్ ఆఫ్టర్ 3 o'clock or 4 o'clock లంచ్ బ్రేక్ తర్వాత సండే ఎపిసోడ్ జరుగుతుంది. కాబట్టి ఈరోజు సాయంత్రానికి ఎలిమినేషన్ ఏమి అనేసి తెలుస్తుంది. బట్ ఈ లోపల ఎవరికైనా ఎలిమినేషన్ ఏమి అనేసి తెలిస్తే అది బయటకు వచ్చేస్తుంది. సో మ్యాక్సిమం 100 to 100% ఎలిమినేషన్ ఉంటే బేబక్క విల్ బీ అవుట్ ఫర్ ష్యూర్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్. తనను ఒకవేళ నో ఎలిమినేషన్ నుంచి ఒకవేళ తను ఎలిమినేషన్ జోన్లో ఉండి నో ఎలిమినేషన్ ఇచ్చి తీసేద్దామంటే కూడా నెక్స్ట్ వీక్ కూడా తను ఏం కంటెంట్ ఇవ్వదు. ఆ వంటలు చేసుకుంటా వేరే వాళ్ళు ఏదైనా కామెడీ చేస్తే నవ్వు రాకపోయినా నవ్వుకుంటూ ఉంటుందేమో. సో అట్లుంటుంది. సో బేబక్క బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తుందో చూడాలా. బెజవాడ మొత్తం మునిగిపోయింది ఆడ. సో బేబక్క కూడా మునిగిపోయింది హౌస్లో. రెండు ఒకేసారి మునిగిపోయినాయి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. బయటకు వచ్చిన తర్వాత బాధపడుతుందేమో బేబక్క, మా ఇల్లు ఏమి అయిపోయింది, అయ్యో ఎవరు చూసుకుంటున్నారో ఏమో అని చెప్పేసి. బట్ నాకు బేబక్క వాళ్ళ ఇల్లు కన్నా బేబక్క వాళ్ళ ఇంట్లో ఉండే పిల్లుల మీద ఎక్కువ ఇదిగా ఉంది. బేబక్క వాళ్ళ ఇంట్లో పిల్లి ఉంటుంది మామూలుగా, అది బెజవాడలో ఉందా ఇక్కడ ఉందా తెలీదు. ఆ హౌస్ మునిగిపోయినా కూడా ఆ పిల్లికి ఏం కాకూడదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ అది ఈ రోజు వరకు. సో ఈరోజు మ్యాక్సిమం బేబక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ నో ఎలిమినేషన్ ఉంటే నేను నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో పెడతా, కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, దానిలో జాయిన్ అయిపోండి. అండ్ దట్స్ డే నాకు తల తిరుగుతుంది భయంకరంగా. మళ్ళీ ఇంకొక రివ్యూతో తిరిగి కలుస్తాం. అందరికీ దిస్ మీ యోగి సైనింగ్ ఆఫ్. ఆదాబర్సే.